5 శతాబ్దాల మన అయోధ్య రామమందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి రండి, వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి. మ్యామ్, ముందుగా నేషనలిస్ట్ హబ్ నిర్వహిస్తున్నటువంటి NH టాక్స్ గురించి మీ ఒపీనియన్ మ్యామ్? మనిషికి ఉనికి అతని ధర్మం తల్లి. ధర్మము జీవన విధానము రెండు వేరు కాదు. అది తెలుసుకున్న ప్రప్రథమమైన ఛానలే నేషనలిస్ట్ హబ్. థ్యాంక్ యూ మేడం. మోదీ హయాంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది, ఎలాంటి అభివృద్ధి జరగాలని మీరు అనుకుంటున్నారు మ్యామ్? ఒక అమ్మ బిడ్డని కని పెంచేటప్పుడు బిడ్డ ఏమి అడగకుండానే చాలా చేసేస్తుంది తల్లి. ఇప్పుడు మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, మీ అమ్మ మీకు ఇంకా ఏం చేయాలంటే అంటారు. నేను ఇదే ప్రశ్న కూడా అంటాను. ఎందుకంటే అన్నీ తెలుసుకొని దేశానికి తల్లిని, మాతృత్వ స్థానాన్ని ఆయన తీసుకున్నారు. తల్లి తానే, తండ్రి తానే చేస్తున్నారు. అలాంటి తల్లిదండ్రులకు చెప్పేంత అవసరం నాకు కనిపించలేదమ్మా. ఓకే మ్యామ్, మోదీ హయాంలో జరిగిన అయోధ్య రామ మందిరం గురించి మీ మాటల్లో? పరువు పోయిందనను, కానీ మనసులోని ఒక విషాద బాధ. అంటే ఒక రాజుకి తన కిరీటం పడిపోతే తలదన్నితే ఎవరైనా ఎంత బాధ కలుగుతుందో, ఒక భారతీయుడికి అంటున్నా, నేను కేవలం హైందవుడికి అన్నట్లు ఒక భారతీయుడికి ఆ అయోధ్యలోని రామమందిరం 500 సంవత్సరాలుగా నిర్మించబడకపోవడం అనేది అంత బాధగా ఉంది. ఈరోజు ఎప్పుడైతే అది నిర్మించబడి అంత దేదీప్యమానంగా ఆ ప్రాణప్రతిష్ఠ చేసుకుందో, ఆ కిరీటం మళ్ళీ పెట్టినట్టు అనిపించిందమ్మా ప్రతి భారతీయుడి తల మీద. మేడం, మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆధ్యాత్మికత ఖండాంతరాలు దాటాలి అంటే నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మీరేం చెప్తారు? ముందు పురుషులందరినీ పద్ధతిగా తయారవ్వమని చెప్తానమ్మా. ఆడవాళ్ళకి చెప్పి అలసిపోయాను తల్లి, పాపం ఎప్పుడు వాళ్లే వింటున్నారు. ఈరోజు నుంచి కొత్త ఉద్యమం పట్టుకున్నాను. అయ్యా పురుషులారా, ఈ దేశ సంస్కృతి ఏదో ఆ సంస్కృతికి సంబంధించిన వేషధారణలో మీరు దయచేసి బయలుదేరండి. ఉద్యోగమైనా సరే, ఇప్పుడు ఫారెన్లో వాళ్ళు సూట్ వేసుకొని ప్యాంట్ షర్ట్ వేసుకొని ఆఫీస్కి వస్తున్నారు. అది వాడి ఫార్మల్ డ్రెస్, మన ఫార్మల్ డ్రెస్ కాదు కదా అది. మనం ఎందుకు ఆ బట్టలు వేసుకొని మరి వెళుతున్నాము? కాబట్టి ఇది అర్థం చేసుకొని ముందు ఎవరెవరికైతే ఇది అర్థమవుతోంది, ఈ ఉద్యమాన్ని నేను కూడా చేపట్టాలి అనుకుంటే గనక భారతీయ వస్త్రధారణ ఎప్పుడైతే పురుషులు మొదలు పెడతారో అది చూసి బహుశా స్త్రీలందరూ కూడా చిన్నగా సిగ్గుపడతారు. ఇట్స్ మై పర్సనల్ క్వశ్చన్, నేను అడుగుదాం అనుకున్నాను. సో ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు అడుగుతున్నాను. సో దేవతని ఆరాధిస్తారు పురుషులంతా దేవతగా. సో స్వీపర్ టు CEO లేడీస్ అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అయినా సరే పురుషులకి ఆడది అంటే ఒక చిన్న చూపు. దేవతగా పూజించే పురుషులకి ఆడదాన్ని ఒక అమ్మగానో చెల్లిగానో ఎందుకు పూజించలేకపోతున్నారు? అసలు అలా పూజించే అవకాశం ఈ కలియుగంలో వస్తుందంటారా, రాదంటారా? నువ్వు కలియుగం వరకు వెళ్ళిపోయావమ్మా. 1500 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు అలాగే పూజించారు. పూజించలేదని ఎందుకు అనుకుంటున్నారు మీరందరూ? స్త్రీని కనుక పూజించకపోతే ఈరోజు మీరు ఇలా నిలబడినతో ఎలా మాట్లాడతారు? ఈ కెరియర్ని ఒప్పుకున్నది ఎలా? మీ ఇంట్లో నన్ను ఇలా నిలబడి మాట్లాడించింది ఎవరు? నా ఇంట్లో అందరు ఆడవాళ్లే ఉన్నారా? మా ఇంట్లో, మీ ఇంట్లో అందరు ఆడవాళ్లే ఉన్నారా? అసలు ఇది చాలా అపోహ. పురుషుడు ఎప్పుడూ స్త్రీని ఆపలేదు. కానీ ఇటువంటి పురుషుడు గత 1500 సంవత్సరాలుగా తన భార్యని, కూతురిని, చెల్లెలిని, తల్లిని కాపాడుకునే మార్గంలో, వీళ్ళందరినీ సంరక్షించుకునే మార్గంలో పాపం అతనికే తెలియని ఒక DNA RNA చేంజ్ అయిపోయింది ఆయనలో. అంటే ఏంటి? హీ స్టార్టెడ్ బికమింగ్ మోర్ ఫినికీ అబౌట్ ఇట్. అంటే ఒక రకమైన ఎలా సాడిస్ట్ బిహేవియర్ అందులో రావడానికి కారణము స్త్రీని ఎప్పుడూ రక్షించుకోవడం ఆయనకు తెలీదు. హ్యాపీగా ఉండేది భారతదేశంలో స్త్రీ. వీర విహారం చేస్తూ తనకు కావలసిన అద్భుతమైన రంగాలలో కూడా ఆవిడ నిష్ణాతురాలయ్యి కుటుంబాన్ని కూడా చూసుకుంటున్న ఒక అద్భుతమైన స్త్రీని ఈరోజు కాపాడుకోవాలి. ఎనర్జీని కాపాడవేంటమ్మా? ఇప్పుడు నువ్వు సూర్యుడిని నువ్వు కాపాడాలి అని అన్నావు అనుకో, 2 చేతులు పెట్టి సూర్యుడిని ఇలా కాపాడాలి అన్నావు అనుకో, ఆ చేతులు కాలిపోతూనే ఉంటాయి. ఆ కాలిపోతున్న బాధే ఈరోజు పురుషుడి ప్రవర్తన. ఏ రోజైతే ఇప్పుడు మనం అందరం ఒక శపథం తీసుకున్నామనుకో, మన ఆడపిల్లల్ని మనము కాపాడాల్సిన అవసరం లేదు అని ఎప్పుడు అనుకోవాలి అని అంటే, పురుషులందరూ స్త్రీని ఒక చక్కటి భావనతో చూడడం మొదలు పెట్టాలి. దానికి స్త్రీ గౌరవించదగ్గ తయారవ్వాలి. దానికి మళ్ళీ పురుషుడు ఆవిడ తయారయ్యేటట్లు ముందు తాను తయారవ్వాలి. ఇదొక సైకిల్ అమ్మ. ఓకే. ఓకే మ్యామ్. ప్రపంచమంతా ప్రస్తుతం మోదీని బాస్గా చూస్తోంది. సో దాని గురించి మీ మాటల్లో.
బాస్ ఏంటమ్మా, ఆయన తండ్రి స్థానంలో పెట్టి చూడాలి. బాసా ఇంకేమన్నా, ఆయన తండ్రి క్షమిస్తాడు, అదే సమయంలో ఆయన వరము ఇస్తాడు. అందుకే నేను అన్నాను, ఒక ఫాదర్ ఆఫ్ నేషన్ చాలు, హీఈస్ ది కమింగ్ అప్ ఫాదర్ ఆఫ్ నేషన్. ఈ భారతదేశానికి ఆయన తండ్రి స్థానాన్ని తీసుకున్నాడు. అందుకే ఎవరు ఏమన్నా ఎన్నన్నా అలా భరించుకుంటూ సన్మార్గంలో తాను వెళుతూ ఇది సన్మార్గం అని చెప్పాడు. అందుకే హీ హ్యాస్ టు బి టర్మ్ ది నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ నేషన్. ఓకే మ్యామ్, ఇంతకుముందుకు పాశ్చాత్య దేశాలకి మన భారతీయులు వెళ్ళినప్పుడు అంటే చాలా చులకనగా చూసేవాళ్ళు. సో ప్రజెంట్ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఒక భారత్ నుంచి వచ్చారన్నప్పుడు ఆ మనిషి మీద విలువ కానీ చాలా పెరుగుతుంది. సో అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి అంట, మీరేం చెప్తారు? అప్పుడు లొంగిపోయినట్టున్నప్పుడు లొంగ తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ 400 పక్కా అని అంటుంది. సో దానికి మీరేమంటారు? 401 అంట అమ్మా. సో నెక్స్ట్ మన సౌత్లో బీజేపీ రావాలి అంటే మనం ఏం చెయ్యాలి? అందరూ నేనేం చేస్తున్నానో నా వెనక వచ్చి ముందు ఆ కోటను పగలగొడతా నేను, రండి అందరు తయారయ్యండి. ఆ ఒక్క కోట పగలగొడితే సౌత్ అంతా మందే. దేశాభివృద్ధిని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి, తరలిరండి. వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.